హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో, ఈరోజు మనం చాలా విషయాలే మాట్లాడుకోబోతున్నామండి. వీడియో అనేది ఎంత లెంత్ వస్తుందో నాకైతే తెలీదు. కానీ లెంతీ వీడియోనే అవ్వబోతుంది ఈరోజు మనది. సో, దయచేసి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ హైక్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోబోతున్న అంశం ఈరోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు ఎట్లా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి, సో ఏ సెక్టార్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, ఏ సెక్టార్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి అనే విషయం మీద మనం మాట్లాడుకోబోతున్నామండి. తర్వాత మనకి ఒక రెగ్యులర్గా ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెడతా ఉన్నారు, ఏమనంటే పెన్నీ స్టాక్స్ గురించి చెప్పమని. అదేవిధంగా రాత్రి ఒక వీడియో పెట్టాననమాట నిన్న నైట్. ఈ సర్వేశ్వర ఫుడ్స్ 10 ఇయర్స్ హోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ అని అడుగుతూ ఒక వీడియో అనేది పెట్టారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక కామెంట్ ఇచ్చినందుకు. సో వెరీ వాల్యుబుల్ కామెంట్ అనేది మీరు అడిగారు సార్. మీ పేరు చెప్పొచ్చు అని ఈరోజు మీరు కామెంట్ అంటే ఈరోజు వీడియోలో కన్నా మీరు కామెంట్ పెడితే రేపటి వీడియోలో ఏదైనా మీరు కామెంట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను మీ పేరు చెప్తూ ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈరోజు ముందుగా మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే, నిఫ్టీ అనేది మనం మాట్లాడుకున్నట్టుగానే ఈరోజు లో చూసుకుంటే ఒక హయ్యర్ లో అనేది అంటే ఒక నార్మల్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు రాని లో అనేది చూసింది. ఓపెనింగే లోలో ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడ నుండి ఒక డ్రాస్టికల్ అప్ మూమెంట్కి ర్యాలీ స్టార్ట్ చేసింది. సో ఈరోజు నిఫ్టీ లో చూసుకున్నట్టయితే 23,060 సార్. సో 23,060 దగ్గర నుంచి మనం చూసుకుంటే 23,350 దాకా జర్నీ చేయడం అనేది మనం చూసాం. సో ఇక్కడ అది మళ్ళీ సస్టైన్ అవ్వలేక మళ్ళీ బేర్స్ అందరూ మార్కెట్ని తన కంట్రోల్లోకి తీసుకుని కిందకి కొట్టి పడేశారు మార్కెట్ని. ఓవరాల్గా నిఫ్టీ అనేది ఈరోజు క్లోజింగ్ టైంకి 23,120 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో రాబోయే రోజుల్లో నిఫ్టీ యొక్క జర్నీ ఎలా ఉంటుంది అని అంటే, నేను గమనిస్తున్న లెవెల్స్ ఏ రోజుకి ఆ రోజు మారిపోతున్నాయి సార్. కాబట్టి నేను ఈరోజు లెవెల్స్ నేను చెప్పబోతున్నాను. ఒకవేళ ఈరోజు జర్నీ ప్రకారమే మార్కెట్ ఇంకా కొంతకాలం జర్నీ చేస్తే ఖచ్చితంగా ఇంకొక 50 పాయింట్లు కిందకి పడే అవకాశం అయితే ఉంది నిఫ్టీ. అంటే అరౌండ్ 23,000 మార్కును చేరుకోవడానికి నిఫ్టీ అనేది రెడీ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఒకవేళ 23,000 కూడా దిగేస్తే అక్కడి నుంచి ఇంకొక 500 పాయింట్లు డౌన్ ట్రెండ్ మార్క్ అనేది మనం చూస్తాం. అంటే ఈ దగ్గర 1 ఇయర్ అవుతుందండి అలాంటి డౌన్ ట్రెండ్ మార్క్ వచ్చి. మళ్ళీ కొత్త డౌన్ ట్రెండ్ మార్క్ బహుశా నాకు తెలిసి 2026లో ఇదే లాస్ట్ డౌన్ ట్రెండ్ అవుతుందండి. బహుశా దాని తర్వాత మళ్ళీ దిగకపోవచ్చు. 22,450 దగ్గర నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తున్నాను. ది గ్రేట్ సపోర్ట్ వచ్చేసి 22,450 దగ్గర అయితే ఉందండి. ఇన్ కేస్ ఒకవేళ అది కూడా కనుక కట్ అయితే 22,195 లేదా 90 అక్కడ చూస్తున్నాను సార్. సో తప్పితే అంతకు మించి కిందకైతే వెళ్ళదు. సో ఇప్పుడు నిఫ్టీ అనేది క్రూషియల్ లెవెల్లో ఉంది. బహుశా ప్రజెంట్ పోనీ ఈ 23,050ని మనము సపోర్టివ్గా తీసుకొని 24,000 వైపుకి జర్నీ చేస్తామా అంటే ఇక్కడ కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది.
చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ అన్నీ డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. అంటే కేవలం మన ఇండియన్ మార్కెట్స్ మాత్రమే చెప్తున్నాను. నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు. సో, అన్నీ కూడా, అన్నీ కూడా మార్కెట్లు డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. సో, ఫైనాన్స్ నిఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. సో, కాబట్టి ఆహ్, ఈరోజు ట్రెండ్ ప్రకారంగా మనం గనక చూసుకుంటే, నిఫ్టీలో కొత్త లో ఫార్మ్ అయింది కాబట్టి, ఇక్కడ మనం 2 వర్గాలుగా విభజన చేసుకోవచ్చు. ఏంది? ఇప్పుడు ఒకవేళ మార్కెట్ గనక ఇక్కడ నుంచి లోయర్ ట్రెండ్ గనక స్టార్ట్ అయిందా అని అనుకుంటే, ఈ లో ట్రెండ్ అనేది ఇప్పుడు కాదండి. ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? 24,300 దగ్గర లేదా 500 దగ్గర మార్కెట్ అనేది లో లోయర్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో, ఎప్పుడు కూడా ఒక గత పాత వీడియోలో ఒక విషయం చెప్పాను నేను. ఎప్పుడు కూడా మార్కెట్ గనక 1000 పాయింట్లు రాండమ్‌గా పెరిగితే, నాన్ స్టాప్ ర్యాలీ చేస్తే, అక్కడ మనం ఏం చేస్తాము, అక్కడి నుంచి 1500 పాయింట్లు గ్యాప్ డౌన్ అనేది మనం చూస్తాం. అదే 1500 పాయింట్లు గ్యాప్ డౌన్ చూసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఒకానొక సందర్భంలో పదే పదే ఒకే పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ చూస్తూ ఉందనుకోండి, 3 సార్లు చూసిన తర్వాత నాలుగోసారి ఏం మిగలదు. ఖచ్చితంగా అక్కడి నుండి అప్ ట్రెండ్ ర్యాలీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, నేనేం జూస్తున్నాను అంటే, నా అనాలిసిస్ అయితే నేను చెప్తున్నాను సార్. ఇది కేవలం నా అనాలిసిస్ మాత్రమే. నిఫ్టీ అనేది ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. ఒకవేళ నా అనాలిసిస్ మీలో ఎవరైనా పాటించే వాళ్ళుంటే, ఏం జరుగుతుంది అనంటే నిఫ్టీలో 22,450 లేదా 500 దగ్గర నుండి 24,000 వరకు జర్నీ చేసే అవకాశం అయితే ఉంది. కపుల్ ఆఫ్ వీక్స్ అండ్ కపుల్ ఆఫ్ డేస్‌లో నేను చెప్తోంది. అదేవిధంగా నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా 52 వీక్స్ లో ఉన్నవి ఇంకాస్త కొత్త లోస్‌ని టచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, కాబట్టి ఎవరైనా యాడ్ చేయాలనుకునే వాళ్ళు ఇంకాస్త ఆగి, ఇంకాస్త కిందకి దిగిన తర్వాత అక్కడ యావరేజ్ చేయండి. తప్పు లేదు. సో, కాబట్టి నిఫ్టీ అనాలిసిస్ అనేది ఇంత బా భారీ అంటే ఇంత హెవీ వోలటాలిటీతో నేను చేస్తున్నాను. ఎందుకనంటే నేను చూస్తున్నా గత కొన్ని సంవత్సరాలుగా ఏంటి అనంటే ఎక్కడైనా 1000 పాయింట్ల ర్యాలీ జరిగిందనుకోండి, అక్కడి నుండి 1500 పాయింట్లు కిందకి దిగుతుంది. అంటే 24,500 అయినప్పుడు 23,000 యేసుకుంటే ఇంకొక 50 పాయింట్లుంది. సో, ఇంకొక 50 పాయింట్లు మిగిలే ఉంది గాబట్టి 23,000 గనక దిగకపోతే మరలా తిరిగి ఒక్కసారి 24,000, 24,250ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నిఫ్టీ మాత్రం నేను చెప్తున్నా. సో, అదే విధంగా ఈ రోజున బ్యాంక్ నిఫ్టీ కూడా 500 పాయింట్లు లేదా అరౌండ్ 750 పాయింట్ల దాకా ర్యాలీ చేసింది. అటు ఇటు ర్యాలీ చేసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే, బ్యాంక్ నిఫ్టీ అనేది 52,750 దగ్గర నుండి 55,000 దాకా ఊగిసలాడే అవకాశం అనేది నేను చూస్తున్నాను. అంటే 2,250 పాయింట్లు వొలటాలిటీ అనేది కనిపిస్తుంది కపుల్ ఆఫ్ డేస్‌లో. వితిన్ 1 వీక్ లేదా వితిన్ 1 మంత్ అని కాదు. ఈ క్వార్టర్‌లో చెప్తున్నాను. ఈ జూన్ క్వార్టర్ అంతా మార్కెట్స్ ఇట్లాగే ఉంటాయి. ఎందుకనంటే రిజల్ట్స్ అన్నీ అయిపోయాయి. సో, కొన్ని దేశాల్లో మార్కెట్స్ అనేవి సస్టైన్ అవుతూ ఉన్నా లేదా కొన్ని దేశాల్లో నేను చెప్తాను. సస్టైన్ అవుతూ ఉన్నా మన మార్కెట్లు ఇంకా సస్టైన్ అవ్వడం లేదు. ఒకవేళ బాగా కిందకి పడిపోతూ ఉన్నా సరే పడిపోవడం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ ఎంత గ్యాప్ డౌన్ జరగాలో అంత గ్యాప్ డౌను జరిగిపోయింది.
సో, ఈ రోజున బిట్‌కాయిన్ కూడా ఒక ఫ్రెష్ లో అనేది టచ్ చేసింది. వేరే బిట్‌కాయిన్స్ కూడా ఒక ఫ్రెష్ లో అనేది టచ్ చేసింది. సో, బ్రెంట్ క్రూడ్ గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ, సెన్సెక్స్ కానీ, ఫిన్ నిఫ్టీ గానీ అన్నీ కూడా లో లోయర్ లెవెల్స్‌ని టచ్ చేస్తూ ఉన్నాయి. సో, అవన్నీ అంత గట్టిగా లోస్ టచ్ చేస్తూ ఉంటే, ప్రపంచంలోనే ఇంకా కొన్ని మార్కెట్స్‌కి బాగా భారీగా కింద పడుతున్నా సరే, మన మార్కెట్‌లనేవి భారీగా పడడం లేదు. 300 పాయింట్లు అనేది ఇవాళ సహజమైపోయింది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో 700 పాయింట్లనేది చాలా సహజ సిద్ధ ప్రక్రియ అయిపోయింది. సో, ఇక్కడ సెన్సెక్స్‌లో అయితే ఏకంగా 1000 పాయింట్లు ఏటైనా కావచ్చు. ఒక్కోసారి 500-750 పాయింట్లు. సో, 500-1000 పాయింట్లు రఫ్‌గా వేసుకుంటే. సో, కాబట్టి ఇక్కడ మనము బ్యాంక్ నిఫ్టీలో గానీ, సెన్సెక్స్‌లో కానీ, నిఫ్టీలో గానీ లేదా ఇతరితర బ్రెంట్ క్రూడ్‌లో గానీ, ఎంసీఎక్స్ అదర్ ఇండెక్సెస్‌లో ఎక్కడి నుంచి చూసుకున్న మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్‌లోనే ఉంటున్నాయి. కాకపోతే మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు హెవీ సెల్లింగ్ గానీ, హెవీ బయింగ్ గానీ రావడం లేదు మన ఇండియన్ మార్కెట్స్‌లో. సో, కాబట్టి మార్కెట్స్ పట్ల మనం ఎలా ఉండాలి అనంటే, ఇప్పుడు కూడా నేను చెప్తుందొకటే. బాగా డీప్ కరప్షన్‌కి మార్కెట్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక 5, 10 పాయింట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఐదర్ లోయర్ సైడ్ ఆర్ అప్పర్ సైడ్ అంటే బాగా లోకి వెళ్ళిపోయిందనుకోండి. అక్కడి నుంచి 5 పాయింట్లు పెరగడం అనేది పెద్ద గొప్ప విషయం ఏమి కాదు. సో, బాగా పెరిగిపోయిందనుకోండి. అక్కడి నుంచి ఒక 5, 10 పాయింట్లు కిందకి పడడం అనేది పెద్ద గొప్ప విషయం అని నేను చెప్పను. సో, కాబట్టి ఒక 5, 10 లేదా 15 పాయింట్ల వరకు గ్యారంటీ. నిఫ్టీ వరకు నేను చెప్తోంది. బ్యాంక్ నిఫ్టీ అంటారా? అది కాల్చి పడేస్తుంది. వెల్త్ డిస్ట్రాయ్ చేయడంలో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్. మన మన డబ్బులు రాకపోయినా పర్వాలేదు. కానీ మనం పెట్టినటువంటి పెట్టుబడి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్రాడే ట్రేడర్స్‌లో ఎంతైనా ఉంది. ఇంట్రాడే ట్రేడర్స్‌లో ఎంతైనా ఉంది. అదేవిధంగా మనము ఇంట్రాడే ట్రేడర్స్‌లో డబ్బులు సంపాదించకపోయినా పర్వాలేదు. పోకుండా చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ రెడ్ మార్క్‌లోనే క్లోజ్ అవుతున్నారు. ప్రతిరోజు కూడాను. ఎవరో ఒకరిద్దరు స్ట్రాటజికల్‌గా చేస్తుంటే స్ట్రాటజీ అప్లై చేసి ఏదో ఒక మంచి స్ట్రాటజీస్ ఏమన్నా ఉంటే అప్లై చేసి స్ట్రాటజికల్‌గా అప్లై చేస్తే తప్ప స్టాటిస్టిక్ ట్రేడర్స్ అయితే తప్ప మార్కెట్స్‌లో నెగ్గుకు రాలేకపోతున్నారు. సో, మార్కెట్ మనకి ఎప్పుడు కూడా ఏం నేర్పిస్తుంది అనంటే, వెల్త్ క్రియేషన్ జనరేట్ చేయాలి అనంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటే బెస్ట్ అని మనకి స్టాక్ మార్కెట్ ప్రతిరోజు కూడా నేర్పించే సిలబస్. సో, దీన్ని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ది గ్రేట్ వెల్త్ క్రియేటర్స్ అవుతారు. అనేది నా ఒపీనియన్. సో, మీ కామెంట్ ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ రోజున పిఎస్యు సెక్టార్‌లో ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ కూడా కెనరా, లైక్ ఎస్‌బీఐ, యూబీఐ, ఐఓబీ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఐసిఐసిఐ, సో, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా సారీ ఐసిఐసిఐ ప్రైవేట్ సెక్టారు. సో, ఐసిఐసిఐ కూడా కాస్త డౌన్ ట్రెండే మనం చూస్తున్నాం. సో, లైక్ ఇది మన పిఎన్బి ఇవన్నీ కూడాను డౌన్ ట్రెండ్‌లోనే మనం చూసాం ఈరోజు. మెటల్ సెక్టార్‌లో గానీ మనం చూసుకుంటే జేఎస్‌డబ్ల్యూ గానీ, జిందాల్ స్టీల్ గానీ, వేదాంత, సెయిలు అదేవిధంగా నాల్కో ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్‌లోనే మనం చూస్తున్నాం మెటల్ సెక్టార్‌లో మనం చూస్తే. సో, ఆటో సెక్టార్ గానీ, లేకపోతే ఈవెన్ ఐటీ సెక్టార్ గానీ, సో, ప్లాట్‌ఫార్మ్ సెక్టార్ మీన్స్ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్ ఇట్లాంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డౌన్ ట్రెండ్‌లోనే మనం చూసాం.
అరౌండ్ 5-8% దాకా కరప్షన్‌కి గురవ్వడం మనం చూసాం. సో, బహుశా ఈ రోజున నాకు తెలిసి నేను చూసిన వాటిల్లో ఏది కూడా మంచిగా గ్రీన్ సెక్టార్ ఏదైతే నేను చూడలేదు. నేను దాదాపుగా కొంతమంది ట్రేడర్స్‌ని అడగంగా వాళ్ళు నాకు ఇచ్చిన సమాచారం ఏంటనంటే, దాదాపుగా అన్ని సెక్టార్స్ కూడా రెడ్‌లోనే క్లోజ్ అయ్యాయని నాకు అందినటువంటి సమాచారం కాబట్టి, నేను ఇవి చెప్తున్నాను. సో, ఇకపోతే ఈ రోజున మనము ఒక షేర్స్ అంటే ఒక కంపెనీ గురించి మనం మాట్లాడబోతున్నాం సార్. సో, ఏంటి అనంటే పెన్నీ స్టాక్ ఒకటి చెప్పాను కదా సార్ నేను లాస్ట్ నైట్ వీడియోలో. సర్వేశ్వర ఫుడ్స్ అని చెప్పి. ఇది ఈయన ఏం అడిగారంటే, సార్ నేను గనక ఒకవేళ 10 ఇయర్స్ గనక దీన్ని హోల్డ్ చేయగలిగితే నా పరిస్థితి ఏంటి? దీని వెల్త్ క్రియేట్ అవుతుందా? లేకపోతే వెల్త్ డిస్ట్రాయ్ అవుతుందా? అని అడిగారు. అయితే నేనేమంటాననంటే 3 ఆర్ 4 రూపీస్‌లో గనక మీరు ఎంట్రీ లెవెల్ తీసుకోగలిగితే, ఖచ్చితంగా మీకు గనక నిజంగా 10 ఇయర్స్ హోల్డ్ చేసే సత్తా మీకుంటే, అంత పేషెన్సీ మీకు గనక ఉండగలిగితే సార్, ఖచ్చితంగా 100-150 ఇంక్రీజ్ అనేది ఈ ఒక్కొక్క షేర్ మీద మనం చూస్తాం. అంటే షేర్ ప్రైస్ అనేది 100-150 పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, అప్పుడేంటి ఈవెన్ 1000 షేర్లు తీసుకున్నా మీకు ఎంతయింది ఇప్పుడు 4000 అయిందనుకుందాం. అదే 10 ఇయర్స్ తర్వాత మీరు చూస్తే రూ. 1,00,000 అవుతుంది. 1,00,000 నుంచి రూ. 1,50,000గా మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది 1,00,000 నుండి 1,50,000 మారుతుంది. సో, అప్పుడు మీకు వెల్త్ క్రియేట్ అయినట్టే కదండీ! సో, ప్రస్తుతం దీని యొక్క మార్కెట్ క్యాప్ వాల్యూ వచ్చేసి 300,00,00,000 ఉంది. 350,00,00,000 ఆ రేంజ్‌లో ఉంది. సో, ఇది వచ్చేసి మనకి ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసి ఇస్తూ ఉంటుంది. అంటే మెయిన్ మోటివ్ ఏంటి అనంటే అంటే రైస్ ఐటెమ్స్ అంటే రకరకాల రైస్ ఐటెమ్స్ ఏమైతే ఉంటాయో మీన్స్ సోనా మసూరి కావచ్చు, ఇండియా గేట్ బాస్మతి కావచ్చు, లేకపోతే గోల్డెన్ రైస్ కావచ్చు, సో నెల్లూరు స్మాల్ రైస్ కావచ్చు. సో, ఇట్లా ఏవేవైతే ఫస్ట్ క్వాలిటీ ఐటెమ్స్ బ్రాండెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని వీళ్ళు పండించే రైతుల దగ్గర బై చేసి అదర్ కంట్రీస్‌కి లేకపోతే అదర్ ట్రేడర్స్‌కి వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. రిటైలర్స్ కావచ్చు, ఇతరితర వ్యక్తులకి వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. సో, కాబట్టి వీళ్ళ బిజినెస్ అనేది చాలా బాగుంది కాబట్టి వీళ్ళు రాబోయే రోజుల్లో మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టే అట్ అంటే వీళ్ళు మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టడానికి ఒక తోడ్పాటునిస్తారు. ఎవరికి? షేర్ హోల్డర్స్‌కి. సో, మీరు నిరాఘాటంగా 10 సంవత్సరాలనేది వేచి చూస్తూ ఉండొచ్చని నేను చెప్తున్నాను సార్. సర్వేశ్వర ఫుడ్స్‌లో. మిస్తాన్ ఫుడ్స్ అని ఉంది. ఇది ఏంటి? కందిపప్పు, ఈవెన్ పెసరపప్పు ఇట్లాంటి పప్పు దినుసులన్నింటిని తీసుకొని ప్రాసెసింగ్ చేసి సెల్లర్స్‌కి సెల్ చేస్తూ ఉంటుంది. మీన్స్ అదర్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్స్ కానీ, లేకపోతే అదర్ ఆర్గనైజేషన్స్‌కి ఇది సెల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ స్టాక్ అన్నమాట. కాకపోతే షార్ట్ టర్మ్‌లో ఇందులో మనకి పెద్ద వెల్త్ అనేది క్రియేట్ అవ్వకపోయినా రాబోయే రోజుల్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. సో, నేనేమంటానంటే ఇట్లాంటి వాటిని మనం కొనాలి అని అనుకున్నప్పుడు కొన్ని పారామీటర్స్ యూజ్ చేసి కొనాలి. ఎలాగా? మార్కెట్ క్యాపిటల్‌ని చూడాలి. పీఈ చూడాలి. పీఈ రేషియో చూడాలి. బుక్ వాల్యూ చూడాలి. వీళ్ళకి కొత్తగా రాబోతున్నటువంటి ఆర్డర్స్ ఏంటో చూడాలి. సో, కొత్తగా వీళ్ళు ఆల్రెడీ ఎన్ని ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేశారో చూడాలి. సో, వీళ్ళకొచ్చినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ పీఈ అంటే
ప్రాఫిట్ అండ్ ఎర్నింగ్స్ చూడాలి. సో, నెక్స్టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ వీళ్ళ సస్టైనబిలిటీ చూడాలి. సో, ఇవన్నీ చూస్తూ మనం కొనాలి. సో, తర్వాత కొన్ని, కొన్ని వెల్త్ డిస్ట్రాయ్ చేసినటువంటి స్టాక్స్ ఉన్నాయి. అవి ఏంటి అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనిటెక్ అనేది నేను చెప్తున్నాను సార్. యూనిటెక్ అనేది అరౌండ్ 400 క్రోర్స్ మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉన్నటువంటి స్టాక్ అన్నమాట. ఇది కన్‌స్ట్రక్షన్స్ అయ్యి చేసి ఇస్తూ ఉండేది ఒకప్పుడు. అయితే వీళ్ళ రిజల్ట్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ లాసే పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో, కాబట్టి రూ. 500 ఉన్న స్టాక్ కాస్త ఇవాళ రూ. 4కి, రూ. 4.5కి, రూ. 5కి పడిపోయింది. సో, గ లాస్ట్ ఇయర్ గూడా రూ. 9 ఉండింది. అలాంటిది ఈరోజు రూ. 4.5కి వచ్చేసింది. సో, ఒకవేళ ఎవరైనా దీన్ని ఇంక కొనాలి అననుకుంటే, ధైర్యం చేసి కొనాలి అననుకుంటే, చాలా ధైర్యం ఉండాలి. ఎందుకు అంటే, ఎక్కువ షేర్లు కొనకూడదు ఇందులో కొనాలనుకుంటే. నేనైతే వీటిని కొనొద్దనే సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ కొనాలి అననుకుంటే, రౌండ్ ఫిగర్స్ దగ్గర అంటే ఇప్పుడు రూ. 5, రూ. 4, రూ. 6 ఆ స్టేజ్‌లో కొనాలి. ఎప్పుడైనా రేపటి రోజున ఒక రూ. 12కో, రూ. 15కో వెళ్ళిన రోజున ఆటోమేటిక్‌గా మనం అమ్ముకొని బయటికి రావాలి తప్పితే, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఇందులో మనం పెట్టుకోకూడదు. సో, నెక్స్ట్ స్టాకు బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్. రూ. 60 నుంచి ఇది కింద పడుతూ రూ. 5కొచ్చేసింది. ఇది కూడా అరౌండ్ 500 క్రోర్స్ అరౌండ్ ఎంతో మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీ. సారీ, దీని మార్కెట్ క్యాప్ అనేది నేను ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేయలేదు గానీ, బట్ అప్పట్లో మంచి వెల్త్ క్రియేషన్ చేసి పెట్టింది. షేర్ హోల్డర్స్‌కి మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టింది. సో, అది కాస్త పైన కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ చేశారో మరి ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటో మనకు తెలీదు గానీ, ఆటోమేటిక్‌గా కింద పడుతూ వచ్చింది. మార్కెట్‌ల యొక్క పతనాలు కూడా దీనికి దోహదం చేశాయి. సో, ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు లాస్‌ని పోస్ట్ చేయడం వల్ల కూడా ఈ షేర్ ప్రైస్ అనేది డిక్రీజ్ అయిపోవడం మనం చూస్తున్నాం. సో, తరువాత షకుమా ట్రాన్స్‌పోర్ట్ అనమాట. ఇది లాజిస్టిక్స్‌లో ఉంది. షకుమా. ఈ షకుమా కూడా ప్రెజెంటు పెద్ద గ్రోత్ అయితే లేదు. కానీ ఫ్యూచరిస్టిక్ ప్రాస్పెక్టివ్స్‌లో మనం ఆలోచిస్తే పర్లేదు. ఒక డబల్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇవన్నీ కూడా ఒక ఒక టైప్ ఆఫ్ పెన్నీ స్టాక్స్ అనమాట. ఇందులో పెట్టుబడులు పెడితే లక్షాధికారులు అయిపోవచ్చు. అదేవిధంగా ఉన్న డబ్బులన్నీ కూడా పోవచ్చు. కాబట్టి ఇట్లాంటి స్టాక్స్ మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, తరువాత మీకు 60,000 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగినటువంటి ఒక స్టాక్ ఏంటంటే సుజ్లాన్ ఎనర్జీ. ఈ సుజ్లాన్ ఎనర్జీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి. కానీ గతంలో దీన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇది ఒకప్పుడు రూ. 2, రూపాయన్నర స్టాక్ అనమాట. రూ. 2 లేదా రూపాయన్నర స్టాకు. అలాంటిది ఇవాళ రూ. 50 దగ్గర అలా నడుస్తోంది. రూ. 55 ఉంది. కానీ రేపటి రోజున ఇది రూ. 100 అయిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇది రూ. 80 దాకా వెళ్ళేసి రిటర్న్ వచ్చింది. రూ. 80 దాకా 80 ఆర్ రూ. 75 దాకా వెళ్ళి రిటర్న్ వచ్చింది. ఒకవేళ ఇది గనక కిందకి దిగిందనుకోండి, ఇది ఖచ్చితమైనటువంటి ప్రాఫిట్స్ నెక్స్ట్ డేస్‌లో అంటే నెక్స్ట్ ఇయర్స్‌లో ఇవ్వడానికి రెడీగా ఉందని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు లెమన్ ట్రీ హోటల్ అనే స్టాక్ గురించి చెప్తానండి. రూ. 40 ఉండేది లెమన్ ట్రీ స్టాకు. అసలు రూ. 25 ఉండేది లెమన్ ట్రీ స్టాకు. ఏకంగా అది ఆటోమేటిక్‌గా రూ. 250, రూ. 200 దగ్గరికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు అంత సీన్ లేదు దానికి. అది అక్కడి నుంచి మరలా తిరిగి సగం అయిపోయింది.
సో, ఈ లెమన్ ట్రీ హోటల్స్‌ని కూడా మనము ఒక కంట కనిపెడుతూ మనము నెక్స్ట్ వెల్త్ క్రియేషన్ గ్రోత్‌కి రెడీ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మార్కెట్‌లో మనం పెట్టిన పెట్టుబడి డబల్ అవ్వాలి అని అనుకుంటే ఇట్లాంటి హోటల్స్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఏవో ఉంటాయి. వాటిలో కూడా మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, ఇవన్నీ ఏంటి రాబోయే రోజుల్లో మనకి వెల్త్ క్రియేట్ చేసి పెడతాయా అంటే, ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేసి పెడతాయి. లెమన్ ట్రీ హోటల్ గురించి మనం మాట్లాడుకుంటే, మనము ఈ లెమన్ ట్రీ హోటల్ అనేది ఒక హాస్పిటాలిటీ రూమ్స్ అంటే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అనమాట. అంటే రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తిరుపతిలో కూడా కొన్ని కొత్త యూనిట్స్ అనేవి అక్వైర్ చేస్తున్నారు. ఎలాగా అంటే ఆహ్, ఎవరో ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళు డబ్బులిచ్చేసి ఫ్లాట్స్ కొనేసుకుంటున్నారనమాట. మంచి సిటీ సెంటర్‌లో కొనేసుకొని వాళ్ళ దగ్గర కన్‌స్ట్రక్షన్ చేయించేసి వాళ్ళ దగ్గర వాళ్ళేం చేస్తారంటే ప్రజలకి ఇవి అమ్ముతారు. ఈ యూనిట్స్ అనేవి, ఈ హోటల్ రూమ్స్ అనేవి అమ్ముతారనమాట. ప్రజలందరి దగ్గర వీళ్ళు లీజ్‌కి తీసుకొని ఇట్లాంటి హోటల్స్ అన్నీ కూడా లీజ్‌కి తీసుకొని అప్పుడు ఎవరెవరైతే పలానా ప్రాపర్టీస్ దగ్గర కొన్నారో వాళ్ళకందరికీ వీళ్ళు వాళ్ళందరి దగ్గర వీళ్ళు లీజ్‌కి తీసుకొని వాళ్ళకి వీళ్ళు అమౌంట్ అనేది రెంట్ రూపంలో వేస్తూ ఉంటారు. రెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఇయర్ ఆన్ ఇయర్ 10%, 15% గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారు వాళ్ళకి రెంట్‌లో. అంటే ఎలా గ్రోత్ చేస్తారు? ఎలా గ్రోత్ చేయిస్తారనంటే వీళ్ళకి హోటల్స్‌లో ఇట్లాంటి వాటిల్లో మంచి వెల్త్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఆ జనరేట్ అయిన వెల్త్‌ని షే వాళ్ళు అందరికీ షేర్ చేస్తూ వెళ్తారనమాట రెంట్స్ రూపంలో. సో, అదే విధంగా అప్పుడేంటి ఈ షేర్ ప్రైస్ కూడా కాస్త ప్రైస్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్‌మెంట్ అనేది ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. సో, ఈ విధంగా ఈ లెమన్ ట్రీ హోటల్ అనేది మనము ఒక ఆహ్, వెల్త్ క్రియేషన్ స్టాక్‌గా తీసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. సో, ఇదే విధంగా ఇంకా చాలా స్టాక్సే ఉన్నాయండి. సో, ఇట్లాంటి స్టాక్స్ అన్నీ మనము ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ స్టాక్ అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని స్టాక్స్‌లో ఏ స్టాక్ అయితే కింద పడిందో ఆ స్టాక్‌ని మనము బై చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మన ఇయర్ ఆన్ ఇయర్ యావరేజింగ్ మూమెంట్ అనేది తగ్గకూడదు. ఎప్పుడైతే ఏ స్టాక్ అయితే కింద పడుతుందో ఆ స్టాక్‌ని యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇంకా చాలానే చెప్పాలనుంది. బట్ ఈ వీడియో లెంత్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చి ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూ హైక్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.